జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి తెలంగాణ బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లిబర్టీ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని క్యాండిళ్లతో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, లక్ష్మణ్లు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రదాడిని ఖండించారు. ట్యాంక్ బండ్ దగ్గర బీజేపీ నేతల నివాళులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడికి నిరసనగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక ర్యాలీని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాము. కిషన్ రెడ్డి గారు ఇప్పుడే అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సార్, ఎలా చూస్తారు ఈ ఉగ్ర దాడి? ఇది చాలా తీవ్రమైనటువంటి సంఘటన. ప్రశాంతంగా మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రకంగా ఉగ్రవాద దాడి చేసి మరి అమాయకులైనటువంటి పర్యాటకులను హత్య చేయడము ఈరోజు సభ్య సమాజం 140 కోట్ల మంది కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఖండిస్తుంది. దీనిపైన తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చూడవచ్చు, ఏదైతే ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఘటనను గమనిస్తుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ ఎంపీలంతా కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు తెరుకొని తమ ఒక నిరసనను అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకు నివాళులు కూడా అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఏం చెప్తారు ఈ ఉగ్రదాడిని ఎలా? నిజంగానే బాధాకరంగా ఉన్నది. ఒక్కొక్కరి కథలు ఇంటుంటే భార్యల ముందు హస్బెండ్ను భర్తలను చంపేసిండ్రు. కానీ దాడి ఇది హిందూ టూరిస్ట్ మీదనే కాక మతపరంగా ఇస్లామిక్ టెర్రరిస్ట్ చేసిన కాదు, భారతదేశం ఐక్యత మీద, కాశ్మీర్ అభివృద్ధి మీద ఇది దాడి. తప్పనిసరిగా దీని పరిణామాలు చాలా సివియర్ ఉంటాయి. ప్రపంచ నాయకులందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు అటు పుటిన్ రష్యా నుంచి, ఇది యూక్రెయిన్ నుంచి జెలెన్స్కీ, అటు జపాన్ నుంచి, యూరోప్లో ప్రతి ఒక్కరు, అమెరికా డొనాల్డ్ ట్రంప్ నుంచి, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. దీని పరిణామాలు సివియర్గా ఉంటుంది. అండ్ వాళ్ళు మొత్తం ఎక్స్పోజ్ అయినరు. ఈరోజు వాళ్ళ ఎకానమీ పడుతుంది. ఈరోజు మన స్టాక్ మార్కెట్ పడుతుంది అంటే మనది పెరుగుతున్నది, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎలా చూస్తారు ఈ ఉగ్ర దాడికి సంబంధించి? ఒక మతపరమైన చాలామంది పేర్ల ఐడెంటిఫికేషన్ అడుగుతూ కూడా దాడి చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఎలా చూస్తారు? ఇది పిరికి చర్య, అసహనంతో జరిగిన చర్య తప్ప 140 కోట్ల ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. తప్పకుండా దీనికి మూల్యం పాకిస్తాన్ చెల్లించక తప్పదని చెప్పి ఎంపీలు అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇక్కడికి చేరుకొని ఉగ్ర దాడికి, ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడికి తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ సాయితో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.